వెజిటబుల్ పాస్తాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత నేను ముందుగా ఆనియన్స్, క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్ చాప్ చేసి పెట్టుకున్నాను. జింజర్ కూడా. ఫస్ట్ ఆనియన్స్ అండ్ జింజర్ వేసుకుని బాగా వేయించుకోవాలి. వెజిటబుల్స్ బాగా వేగితేనే బాగుంటుంది. టూ టు 3 మినిట్స్ బాగా వేయించుకోవాలి ఆనియన్ అండ్ జింజర్. సాసెస్ లేకున్నా కూడా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. జింజర్ ఆనియన్ బాగా వేయించుకున్న తర్వాత క్యారెట్స్ కూడా వేసుకొని 4 to 5 మినిట్స్ వేయించుకోవాలి. వెజిటబుల్స్ మీకు నచ్చిన షేప్స్లో మీరు కట్ చేసుకోవచ్చు. పాస్తాని ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాస్తాలో వాటర్ వేసుకొని ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్స్ బాగా వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకొని 4 to 5 మినిట్స్ వేయించుకోవాలి. వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 to 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత బాటమ్ స్టిక్ అవుతున్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వెజిటబుల్స్ బాగా వేగిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. వన్ టు 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. బాటమ్ స్టిక్ అవుతూ ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే. సాల్ట్ అండ్ కారం సరిపోకపోతే చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. పాస్తా హాట్గా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది, చల్లారితే బాగోదు.
పాస్తా బాయిల్ అయి ఉంటే 5 to 10 మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోతుంది. If you like my videos, please subscribe and share. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. Thank you for watching my channel. Every Friday I will upload a new video.